నమస్తే, వెల్కమ్ టు బీ అలర్ట్. బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎంలన్నీ ఖాళీ, జేబులో క్యాష్ లేక జనం అల్లాడిపోతున్నారు. 2 వారాలుగా ఇదే సమస్య. మార్కెట్లో క్యాష్కు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. కొన్ని చోట్లయితే చిల్లర కోసం ఏకంగా గొడవలే జరిగిపోతున్నాయి. మార్కెట్లో క్యాష్కు ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకుందామనుకుని స్కెచ్ చేశారు కొందరు కేటగాళ్లు. ఏకంగా నకిలీ నోట్లు ప్రింట్ చేసేస్తున్నారు. బ్యాంకులు ఎలాగూ డబ్బులు ఇవ్వట్లేదు కదా, వాటిని తామే ముద్రించి చలామణి చేస్తే కోట్లు సంపాదించొచ్చు అనుకున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసిన డూప్లికేట్ గాళ్ళు ఎవరు? ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న కొత్త నోట్లను ఎలా ప్రింట్ చేయగలిగారు? ఓవైపు పెద్ద నోట్ల రద్దే జనం నానా తిప్పలు పడుతుంటే ఈ కష్టాలను అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డాయి దొంగ నోట్ల ముఠాలు. 10, 20, 50, 100 మాత్రమే కాదు, ఈ మధ్య విడుదలైన 2000 నోట్లను దర్జాగా ప్రింట్ చేసి చలామణి చేసేస్తున్నారు డూప్లికేట్ గాళ్లు. ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ తో ఆర్బీఐ రూపొందించిన 2000 నోటును జస్ట్ ఓ కలర్ ప్రింటర్ సాయంతో ముద్రించేయడం సంచలనంగా మారింది. సైలెంట్ గా నోట్లు ప్రింట్ చేసి చలామణి చేస్తున్న దొంగ నోట్ల ముఠాను రాచకొండ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ మనీ సమస్యకు చెక్ చెప్పడంతో పాటు మార్కెట్లో చలామణి అవుతున్న నకిలీ కరెన్సీని చిత్తు కాగితాలుగా మార్చేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసింది. అంతేకాదు, ఇకపై ఎవరూ దొంగ నోట్లు ముద్రించే వీలు లేకుండా మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో కొత్త నోట్లను తీసుకొచ్చింది. అలా వచ్చిన కొత్త నోట్లలో మొదటిది 2000 నోటు. మార్కెట్లోకి 2000 నోటు వచ్చి 2 వారాలు దాటిందో లేదో కేటుగాళ్లు అప్పుడే నకిలీని సృష్టించేయడం కలకలం రేపుతోంది. కొంచెం పరిశీలనగా చూస్తే తప్ప నకిలీ అని గుర్తించలేని విధంగా 2000 నోటు ప్రింట్ చేయడం చూస్తుంటే నకిలీ కరెన్సీ సమస్య పరిష్కారం కానట్టేనా అన్న సందేహాలు వస్తున్నాయి. ఒక మర్డర్ కేసులో జైలు వెళ్ళినప్పుడు ఈ దొంగ నోట్లు ఎవరు తయారు చేస్తున్నారు ఆ ముఠాతో పరిచయం అయింది. సో జైలు బయట వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ సైనాట్తో మాట్లాడి ఇలాంటి మనం నోట్స్ తయారు చేసి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించమని ప్రకటిస్తే దెన్ సైనాట్ హ్యాడ్ షోన్ ద ఇంట్రెస్ట్ అని దెన్ ఈ అదర్ మెంబర్స్ ఎవరెవరు దాంట్లో గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అలాంటి మెంబర్స్ని వాళ్ళు జమ చేసి ముందుగా ఈ 3-in-1 మషిన్, ప్రింటింగ్, స్కానింగ్ అండ్ జెరాక్స్ మషిన్, ఆ మషిన్ కొని స్మాలర్ డినామినేషన్ ముందుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. 100 రూపీస్, 50 రూపీస్, తర్వాత సర్క్యులేట్ కూడా ఒరిజినల్ నోట్తో మిక్స్ చేసి చేశారు వాళ్ళు. హైదరాబాద్ శివార్లోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా సాగుతోంది ఈ నకిలీ నోట్ల దందా. ప్రధాన సూత్రధారి సాయినాథ్, ఇతని ముఠాలో మరో 7గురున్నారు. అందరూ కలిసి ఇబ్రహీంపట్నంలో నోట్ల ప్రింటింగ్ మొదలు పెట్టారు. సాయినాథ్ ముఠాలోని వాళ్లంతా పాత నేరస్తులే. గతంలో చల్లపల్లి జైల్లో శిక్ష అనుభవించిన వారే. జైల్లో వీరికి ఏర్పడ్డ పరిచయంతో అంతా ఒక్కటయ్యారు. కొత్తగా ఎలాంటి నేరాలు చేద్దామని ఆలోచిస్తున్న టైంలో నోట్ల రద్దు వీరికి అవకాశంగా మారింది. మార్కెట్లో క్యాష్ కు ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు దుకాణం తెరిచేశారు. నోట్ల లోటును తామే భర్తీ చేద్దామనుకుని నోట్ల ప్రింటింగ్ మొదలుపెట్టారు. 8 మంది ఓ ముఠాగా ఏర్పడి దర్జాగా నోట్లు ముద్రించేస్తున్నారు. ఈ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ గురించి రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. అంతే, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పక్కా స్కెచ్ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. దాదాపు ఒరిజినల్ నోట్ లాగా కౌంటర్ ఫిట్ నోట్స్ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సర్క్యులేషన్ కూడా చేస్తారు. సో అదే ప్రయత్నం చేస్తున్న ఒక గ్యాంగ్ని ఇప్పుడు మా ఎస్ఓటి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగినాయి. 8 మెంబర్స్ గ్యాంగ్ ఇది. దాంట్లో 6 మెంబర్స్ ఇప్పుడు మన కస్టడీలో ఉన్న. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ కోసం ఈ ముఠా సెటప్ చూసి పోలీసులే కంగుతున్నారు. పోలీసులు వెళ్లి రైడ్ చేసే టైంకి దర్జాగా నోట్లు ముద్రించేస్తున్నారు. నోట్లు ముద్రించేందుకు ప్రత్యేకమైన పేపర్, స్కానర్ కమ్ ప్రింటర్, కొన్ని స్పెషల్ కలర్స్ ఉపయోగించారంతే. ఒరిజినల్ నోట్ స్కాన్ చేయడం, అలాంటిదే డూప్లికేట్ తయారు చేయడం, ఇది కొన్ని రోజులుగా సాగుతున్న తంతు. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద వాళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్నారు నోట్స్ అని. అదే సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ రావడం, తర్వాత వాళ్ళని అందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగినాయి. సో వాళ్ళ దగ్గర ఈ 2 కలర్ జెరాక్స్ మషిన్ కమ్ ప్రింటర్ కమ్ స్కానర్ ఈ మషిన్స్ దొరికినాయి. కొన్ని ఆ ఫ్లూయిడ్ నోట్లో వాటర్ మార్క్ కోసం స్పెషల్ లిక్విడ్ వాళ్ళు వాడుతున్నారు, అది దొరికినాయి. తర్వాత ఎట్లా చేస్తున్నారు వాళ్ళు అని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చింది. ఈ ముఠా స్థావరంపై రైడ్ చేసిన పోలీసులు 8 మంది ముఠాలో 6గురిని అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర 2 లక్షలకు పైగా దొంగ నోట్లు, స్కానర్ కమ్ ప్రింటర్, నోట్లు ముద్రించే కాగితాలు, ఇంక్స్ స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి రాత్రే నోట్లు రద్దు చేయడంతో బ్లాక్ మనీ బయటపడుతుందని, నకిలీ నోట్లు చిత్తు కాగితాలుగా మారిపోతాయని అనుకున్నారు జనం.
సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తో 2,500 నోట్లు వచ్చేసరికి ఇక ఫేక్ కరెన్సీకి చెక్ చెప్పేసినట్టేనని అనుకున్నారు. కానీ ఆ ముచ్చట 3 వారాలు కూడా లేదు. కొత్త నోటు వచ్చిన 2 వారాల్లోనే నకిలీ నోటు ప్రింట్ చేయడం కలకలం రేపుతోంది. అసలే కొత్త నోటు, ఇంకా అలవాటు కూడా పడలేదు. దీంతో ఒరిజినల్ నోట్ను దొంగ నోట్ను ఎలా గుర్తించాలి అన్న ప్రశ్న సామాన్యుని వేధిస్తోంది. మీ జేబులో 2,000 రూపాయల నోటు ఉందా? ఉంటే ఒక్కసారి తడిమి చూసుకోండి. జేబులో తళతళ్లాడుతున్న కొత్త నోటు ఒరిజినలేనా లేక నకిలీనా ఓసారి చెక్ చేసుకోండి. పోలీసులు చూపిస్తున్న ఈ నోటును పరిశీలించారా? ఇది నకిలీ నోటు అంటే నమ్మాలనిపించట్లేదు కదా? నిజమే. 100 నోట్లు ఉండే కట్టలో ఇలాంటివి ఓ 20 నోట్లు ఉన్నా నకిలీవి గుర్తించలేరు. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప తేడాలు పసిగట్టలేరు. ఇంత పక్కాగా కరెన్సీని ఈ ముఠా ముద్రించడం షాక్ ఇస్తోంది. కొత్త నోటును స్కాన్ చేసి అలాంటిదే ఇంకోటి ప్రింట్ చేయొచ్చు, కానీ కొత్త నోట్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ని కాపీ చేయడం అసాధ్యం. అయితే నోటును జాగ్రత్తగా పరిశీలిస్తేనే ఈ తేడాలు తెలుస్తాయి. అప్పుడే ఒరిజినల్ ఏదో నకిలీది ఏదో గుర్తించే అవకాశం ఉంది. అందుకే ఆర్బీఐ అనేక సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టింది. 2,000 నోటుకు 2 వైపులా 7 థ్రెడ్ లైన్స్ ఉంటాయి. వీటిని కళ్లు మూసుకుని తడిమినా తెలిసిపోతుంది. జిరాక్స్ చేసినా స్కాన్ చేసినా ఈ థ్రెడ్ లైన్స్ కనిపిస్తాయి, కానీ తడిమితే తేడా తెలిసిపోతుంది. వేర్వేరు విలువ గల నోట్లపై బ్రెయిలీ లిపి ఒక్కో కోడ్లో ఉంటుంది. 2,000 నోటుపై రెక్టాంగిల్లో ఇచ్చారు. దీనిని కూడా కాపీ చేయలేరు. నోటుపై ఎడ్జ్లో 45 డిగ్రీల యాంగిల్లో చూస్తే 2,000 సంఖ్య కనిపిస్తుంది. ఈ ఫీచర్ను కూడా కాపీ చేయలేరు. మరోపక్క వైట్ ప్లేస్ లో ఉండే గాంధీ వాటర్ మార్క్ ను కూడా కాపీ చేయలేరు. ఈ నోట్లో ఇది 7 థ్రెడ్స్, అది రేజ్ ప్రింటింగ్ లో చూడాలా మనం టచ్ చేసి. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. తర్వాత ఇది రెక్టాంగిల్లో 2000 రాశారు. ఈ రెక్టాంగిల్ మార్క్ కూడా రేజ్ ప్రింటింగ్ లో ఉంటుంది. ఎవరైనా బ్లైండ్ పర్సన్స్ ఉంటే ఆయన ఇమీడియట్ చెప్పొచ్చు ఇక్కడ ఈ రేజ్ ప్రింటింగ్ ఉందా లేదా అని. ఆయన బ్రెయిల్ అట్లా. తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ లో మళ్ళా ఇక్కడ 2000 ఉన్నాయి రాశారు వాళ్ళు. ఈ 2000 మనం చూడాలా అయితే ఈ లాటెంట్ ఇమేజ్ అంటే 45 డిగ్రీలో చూడాలి. ఆ 45 డిగ్రీస్ యాంగిల్లో పట్టుకొని మనం చూస్తే అదే 2000 అని మనకు కనపడుతుంది. సో ఈ దొంగ నోట్లో ఈ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత ఈ థ్రెడ్, అది ఆర్బీఐ భారత్, ఈ కంటిన్యూస్ థ్రెడ్ ఉంటుంది. దొంగ నోట్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మన పెయింటింగ్ అని ప్రయత్నం చేస్తారు. ఈ కంటిన్యూస్ థ్రెడ్ ఉండదు దొంగ నోట్లో. తర్వాత ఇదే కాకుండా ఈ నోట్లో మధ్య పోర్షన్లో, సెంటర్ పోర్షన్లో ఇక్కడ ఆర్బీఐ అని ఆ సెక్రెట్ మార్క్ ఉంటుంది. 2000 అని పెద్ద ఉంటుంది. సో దానికోసం మనం ఈ నోట్ మీద ఏమైనా థిన్ పేపర్ పెట్టి క్రేయాన్ కలర్ కానీ పెన్సిల్తో ట్రేసింగ్ చేస్తే అది ఇంప్రెషన్లో మనకు తెలిసిపోతుంది. ఈ ఆర్బీఐ సీక్రెట్ మార్క్స్, 2000 సీక్రెట్ మార్క్స్, ఈ సీక్రెట్ మార్క్స్ అన్నీ వస్తున్నా లేదా అని మనకు ట్రేసింగ్లో తెలిసిపోతుంది. సో దాంతో మనం డిటెక్ట్ చేయొచ్చు. 2,000 నోటుపై ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ని కాపీ కొట్టాలని ప్రయత్నించింది ఈ ముఠా, కానీ సక్సెస్ కాలేకపోయింది. ఒరిజినల్ నోట్లకు ఉపయోగించే పేపర్, దొంగ నోట్లకు వాడే పేపర్ ఒక్కటి కాదు. దొంగ నోట్ల కోసం మార్కెట్లో ఇంపోర్టెడ్ పతలా పేపర్ వాడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ పేపర్ అసలు నోటు క్వాలిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. అందుకే దొంగ నోట్లు ముద్రించే వారంతా ఈ పేపర్ ను దిగుమతి చేసుకుంటారు. ఇంకా సింపుల్ గా నకిలీ నోటును గుర్తించాలంటే నోటుపై వైట్ పేపర్ పెట్టి పేపర్ పై ఇలా బ్లర్ చేస్తే చాలు. ఆర్బీఐ నోట్ వాల్యూ పేపర్ పై కనిపిస్తుంది. మార్కెట్లో ఏమైనా ఇంపోర్టెడ్ పేపర్స్ కొన్ని అవైలబుల్స్ ఉన్నాయి, దాని సిమిలర్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మాత్రం ఈ ఒరిజినల్ పేపర్ మార్కెట్లో అవైలబుల్ ఉండదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్లీ మీరు ఒక కవర్లో పెట్టండి ఆ నోట్. తర్వాత ఇక్కడ ఎవరు గుర్తిస్తారు, మెయిన్లీ బ్యాంక్లో క్యాషియర్. సో బ్యాంక్లో వెళ్ళి మీరు అక్కడ అడగండి ఈ నోట్స్ అది ఒరిజినల్ ఉందా లేదా అని. ఆ సమాధానం వాళ్ళు చెప్తారు. ఆ నోట్ అది డూప్లికేట్ అని మీకు ఒకసారి తెలిసిన తర్వాత ఆ నోట్ మీకు ఎవరు సర్క్యులేట్ చేశారు ఆ వ్యక్తి సంబంధి ఇమీడియట్ మీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ విల్ డూ దేర్ జాబ్ అని. ఫేక్ కరెన్సీ పీడ విరగడైపోయింది అనుకుంటున్న తరుణంలో ముఠాలు ఇలా చెలరేగిపోయి దొంగ నోట్లు ముద్రిస్తుండడం పోలీసులకు సవాల్గా మారింది. అయితే నోటుపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే బ్యాంక్ అధికారుల్ని, పోలీసుల్ని అప్రమత్తం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అప్పుడే నకిలీ కరెన్సీని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే నకిలీ కరెన్సీ విచ్చలవిడిగా చలామణి కావడం ఖాయం.